అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. గణపతి నవరాత్రులలో సందర్భంగా మనం అప్పుడే 3వ రోజుకి వచ్చేసాము. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి స్తోత్రం వక్రతుండ స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. వినడానికి ఎంతో వీణుల విందుగా వినసొంపుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉండేటటువంటి ఈ స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఓం ఓం ఓంకార రూపం హిమకర రుచిరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీతలీలం కలయతి మనసా తేజసోదారవృత్తి యోగీంద్ర బ్రహ్మరంధ్రే సహజ గుణమయం శ్రీహరేంద్రం స్వసంజ్ఞం గం 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 గణేశం గజముఖమనిసం వ్యాపకం చింతయంతి వం 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 విఘ్నరాజం భజతి విజభుజే దక్షిణే పాణిసుండం క్రోం 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 క్రోధముద్రాదళితరిపుకులం కల్పవృక్షస్య మూలే దం 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 దంతమేకం దధతమభిముఖం కామధేన్వాదిసేవ్యం ధం 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 ధారయం తం దదతమతిశయం సిద్ధిబుద్ధిప్రదం తం తుం 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 తుంగరూపం గగనముపగతం వ్యాప్నువం తం దిగంతం క్లీం 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 కామనాథం గలితమదదలం లోలమత్తాలిమాలం హ్రీం 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 కారరూపం సకలమునిజైర్ధ్యేయముద్దిక్షుదండం శ్రీం 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 సంశ్రయం తం నిఖిల నిధిఫలం నౌమి హైరంబలంబం గ్లౌం 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 కారమాద్యం ప్రణవమయ మహామంత్రముక్తావలీనాం సిద్ధం విఘ్నేశ బీజం శశికర సదృశం యోగినాం ధ్యానగమ్యం డాం 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 డామరూపం దళిత భవభయం సూర్యకోటి ప్రకాశం యం 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 యక్షరాజం జపతి మునిజనో బాహ్యమభ్యంతరం చ హుం 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 హేమవర్ణం శృతిగణితగుణం శూర్పకర్ణం కృపాలుం ధ్యేయం యం సూర్యబింబే ఉరసి చ విలసత్ సర్పయజ్ఞోపవీతం స్వాహా హుం ఫట్ సమేత్తైష్ఠఠట సహితైః పల్లవైః సేవ్యమానం మంత్రాణాం సప్తకోటి ప్రగుణిత మహిమా ధ్యానమీశం ప్రపద్యే పూర్వం పీఠం త్రికోణం తదుపరి రుచిరం షడ్డలం శూపపత్రం తస్యోర్ధ్వం బద్ధరేఖా వసుదల కమలం బాహ్యతోధశ్చ తస్య మధ్యే హుంకారబీజం తదను భగవతశ్చాంగషట్కం షడశ్రీ అష్టౌ శక్త్యశ్చ సిద్ధిర్వటు గణపతేర్వక్రతుండస్య యంత్రం ధర్మాద్యష్టౌ ప్రసిద్ధా దిశి విదిశి గణాన్ బాహ్యతో లోకపాలాన్ మధ్యే క్షేత్రాధినాథం మునిజనతిలకం మంత్రముద్రాపదేశం ఏవం యో భక్తియుక్తో జపతి గణపతిం పుష్పధూపాక్షతాద్యైః నైవేద్యైర్మోదకానాం స్తుతినట విలసద్గీతవాదిత్రనాదైః రాజాన్నస్తస్య భృత్యా ఇవ యువతికలం దాసవత్ సర్వదాస్తే లక్ష్మీ సర్వాంగయుక్తా త్యజతి న సదనం కింకరా సర్వలోకాః పుత్రా పౌత్రా ప్రపౌత్రా రణభువి విజయో ద్యూతవాదే ప్రవీణో యన్యేసో విఘ్నరాజో నివసతి హృదయే భక్తిభాజాం సదేవః ఇది శ్రీమత్శంకరాచార్యకృత వక్రతుండ స్తోత్రం. ఎవరైతే ఎంతో భక్తితోటి ఈ గణపతి స్తోత్రాన్ని, ఈ వక్రతుండ స్తోత్రాన్ని కనుక చదివి పుష్పములతోటి ధూపము దీపము హారతి నైవేద్యము ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి ఈ వక్రతుండ స్తోత్రాన్ని చదివితే వాళ్ళు ఎప్పటికీ కూడా రాజులాగా మహారాజులాగా బతుకుతారు. అలాగే వాళ్ళ కింద ఎంతోమంది సేవకులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటి నుండి ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి బయటకి కాలు పెట్టదు. అంటే వాళ్ళ ఇంట్లోనే స్థిర నివాసం చేసుకుని లక్ష్మీదేవి ఉంటుందిట. పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు వీళ్ళందరితోటి వంశాభివృద్ధి జరిగి వాళ్ళకి ఎక్కడైనా సర్వత్రా సర్వదా అన్ని చోట్ల వాళ్ళకి విజయం తప్ప వేరే ఇంకొకటి ఉండదు. అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం
శంకరాచార్యుల చేత రచించబడినటువంటి వక్రతుండ స్తోత్రం.